వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రకాష్ రాజ్కి టాప్ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. అది ఎవరి గురించి, ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రాణమిత్రుల్లా మెలిగినటువంటి ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరుతూ ఉంటుంది. ఈ మధ్య చాలా సందర్భాల్లో ఇద్దరు కూడా మాటల యుద్ధం బాగానే సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొట్టడం, అలాగే అభిమానుల్లో కూడా అంతా సినిమా పరిశ్రమలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే విధంగా కూడా అదొక సెన్సేషనల్గా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిత్ర పరిశ్రమ తీవ్ర చర్చకు కూడా దారితీశాయని కూడా మనం ఈ విషయాన్ని గురించి చెప్పుకోవచ్చు. గతంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండగానే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వెళ్ళారో అప్పుడు ఈ గొడవలుగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరివి వేర్వేరు భావజాలాలు కావడమే ఇందుకు కారణం అనేసి కూడా మనకు చాలామంది రాజకీయ విశ్లేషకులు అలాగే సినిమా ప్రముఖులు కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సినీ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని కూడా మనం 100% చెప్పచ్చు అనమాట. అంటే బీజేపీకి వ్యతిరేకిస్తున్నారు కూడా ప్రకాష్ రాజు అని కూడా చెప్పచ్చు. ఎలా ఏమనేది మనం చూసినట్లయితే ప్రకాష్ రాజు తొలించి కూడా లెఫ్ట్ భావాజాలాలకు దగ్గరగా ఉండేవారు. ముఖ్యంగా జర్నలిస్టు కావచ్చు, ఇతర మేధావులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమయం గడిపేవారు. జర్నలిస్టులు అలాగే సామాజికవేత్తలు గౌరీ లంకేష్ దారుణ హత్య తర్వాత కూడా రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ప్రకాష్ రాజ్ గారు. అయితే ఇక్కడ బీజేపీ విధానాలను కూడా తీవ్ర స్థాయిలో విమర్శించేవారు కూడా ప్రకాష్ రాజు. అలాగే కాషాయ దళానికి సన్నిహితులు ఎవరైతే ఉంటారో, మిత్రపక్షాలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా వదిలిపెట్టేవారు కాదు ప్రకాష్ రాజు. అయితే ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతో ఆయన్ను కూడా జీర్ణించుకోలేకపోయాడు. మిత్రుడు, తోటి కళాకారుడు అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ను కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా ప్రకాష్ రాజు కొన్ని కామెంట్స్ అయితే, విమర్శలు అయితే చేస్తూ వచ్చారు తరచుగానే. అయితే ముఖ్యంగా ఇక్కడ సనాతన ధర్మ పోరాటానికి సంబంధించి కావచ్చు, తిరుమలలో కల్తీ లడ్డు, ఇలా ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వైఖరిని కూడా ప్రకాష్ రాజు గారు ఎప్పుడు కూడా ఖండిస్తూ వచ్చారు. అంతేకాకుండా పవన్కి ఏమీ తెలియదని, ఆయన జర్నీ ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణం లాంటిదనేసి కూడా చెప్పడం జరిగింది. మధ్యలో బీజేపీ దించేస్తుందని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ ప్రకాష్ రాజ్ చేయడం జరిగింది. ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ హిందీకి ఇక్కడ గట్టి మద్దతు తెలపడం పైన కూడా ప్రకాష్ రాజు ఆ విషయానికి సంబంధించి కూడా బాగా సీరియస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతగా అమ్ముడు పోతావా అంటూ కూడా కొన్ని సంచలనమైనటువంటి ట్వీట్స్ అయితే ప్రకాష్ రాజు గారు చేయడం జరిగింది. దీంతో జనసేన బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన మీద దుమ్మెత్తి పోశారని కూడా చెప్పుకోవచ్చు. అంటే పబ్లిసిటీ దురద ఎక్కువగా ఉందని కూడా చాలామంది కామెంట్ చేశారు. అయితే తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ మరికొన్ని వ్యాఖ్యలు అయితే ఇక్కడ ఖండించారు. అంటే సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ ఒక ఛానల్లో ఆయన మాట్లాడుతూ కూడా ఇక్కడ మా ఎన్నికల్లో ఓడిపోయిన నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా అంటూ కూడా పవన్ కళ్యాణ్ను సపోర్ట్ చేస్తూ కూడా ఇక్కడ గీతాకృష్ణ మన ప్రకాష్ రాజ్ పైన కూడా సెటైర్లు వేశారు, మండిపడ్డారు కూడా. అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినా, మరో మతం గురించి ఎప్పుడైనా మాట్లాడినా కానీ అది రాజ్యాంగం ఆయనకు కల్పించినటువంటి హక్కు అని కూడా ఇక్కడ గీతాకృష్ణ తన వ్యాఖ్యల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రకాష్ రాజుకు పబ్లిసిటీ దురద ఉందని, ఇక్కడ లైవ్ లైట్లో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోడీని, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వారిపైన కూడా మాట్లాడుతూ ఉంటాడనేది కూడా గీతాకృష్ణ ప్రకాష్ రాజు పైన కూడా మండిపడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సినిమాలంటే ప్రకాష్ రాజుకు పిచ్చి అనేసి కూడా, ఇందుకోసం సొంత డబ్బులు వేస్ట్ చేసుకుంటాడనేసి కూడా గీతాకృష్ణ కొన్ని ప్రసంగాల్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోడీని విమర్శించేంత సీను ప్రకాష్ రాజు ఉందా అని కూడా ఇక్కడ ఆయన ప్రశ్నించారు. దాంతోపాటుగా మోడీ అన్నీ గమనిస్తూనే ఉంటారని, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారనేసి కూడా గీతాకృష్ణ ప్రకాష్ రాజ్ని హెచ్చరించడం జరిగింది. పొలిటికల్గా ప్రకాష్ రాజ్ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి స్థాయి కాదనేసి కూడా ఇక్కడ గీతాకృష్ణ చెప్పడం జరిగింది. అయితే మా ఎన్నికల లాంటి సినిమా ఫీల్డ్లోనే ఉన్న నువ్వు చిన్న పాలిటిక్స్లోనే ప్రకాష్ రాజ్ను గెలవలేకపోయాడనేసి కూడా గీతాకృష్ణ ప్రకాష్ రాజ్ను కొంత దుయ్యబట్టారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ప్రకాష్ రాజుకు ఎంతోమంది
భవిష్యత్తు ఉందని మంచి వేషాలు వేసుకుంటూ అతనికి ఎదురు లేదనేసి కూడా కావాలని ఎదురు లేదనేసి కావాలని కురివి పెట్టుకొని బీజేపీతో గొడవ పడడం కూడా వేస్ట్ అని, ఎందుకంటే ఫైనల్గా అవార్డు ఇచ్చేది ఆ పార్టీ అనేసి కూడా గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. ఢిల్లీకి లిస్టు వెళ్ళిన తర్వాత కూడా అమిత్ షా గారు నీ పేరును సున్నా చుడితే నీ జీవితం ఫినిష్ అనేసి కూడా హెచ్చరించారు. అలాగే ప్రస్తుతం గీతాకృష్ణ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రకాష్ రాజుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. దీనిపైన ప్రకాష్ రాజు ఎలా స్పందిస్తాడు అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ప్రకాష్ రాజు కూడా దీనికి సంబంధించి స్పందిస్తారా, లేకపోతే ఆయన వ్యాఖ్యలను కూడా లైట్ తీసుకుంటారా అంటే ఆయనకున్నటువంటి స్వభావం, అంటే ప్రకాష్ రాజు గారికి ఉన్నటువంటి స్వభావం ప్రకారం 100% ఆయన పైన ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని కౌంటర్గా ఇచ్చి మళ్ళీ కొంత సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా అంటే ఈ పబ్లిసిటీ పిచ్చ ఇందాక ఈయన గీతాకృష్ణ గారు మనకి ఏదైతే చెప్పున్నారో ఒక ఇంటర్వ్యూలో దాన్ని బేస్ చేసుకుంటే ఆ పబ్లిసిటీ పిచ్చతోనే మళ్ళీ ఇక్కడ 100% అటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఈయన రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీనే కాకుండా ఇతర కొన్ని వాటిలో కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందన్న ఒక ధోరణిలో కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.